హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివాను. ఫ్రెండ్స్, ఇంతకుముందు కూడా ఒక వీడియో అయితే నేను ఈ ఎక్స్ప్రెస్ హైవే మీద ఒక వీడియో చేశాను. అది చాలా బాగా అద్భుతంగా ఆదరించారు. అలాగే ఈ రెండో వీడియో కూడా ఈ ఎక్స్ప్రెస్ హైవే మీద నేను ఒక రెండో వీడియో చేస్తున్నాను. ఇది బెంగళూరు టు విజయవాడ, ఇంతకుముందు చెప్పినలాగానే బెంగళూరు టు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే. ఇది 6 వరుసలు యాక్సిస్ నియంత్రణతో పొడవైన అతిపెద్ద పొడవైన ఎక్స్ప్రెస్ హైవే. ఇది 6 వరుసల నియంత్రణతో ఇది నిర్మించడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని రెండవ అతిపెద్ద నగరమైన విజయవాడ నగరానికి మధ్యలో దీనిని నిర్మించడం జరిగింది. దీనికి బీకేవి ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. NH 544G అని కూడా అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లో 8 జిల్లాల గుండా వెళ్తుంది. NH 44లో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా నుండి రాయలసీమ ప్రాంతం నుండి బాపట్లలోని అద్దంకి వద్ద జాతీయ రహదారి 16 NH హైవేలో ఇది ముగుస్తుంది. ఇది టోటల్ మొత్తం పొడవు 624 కిలోమీటర్లు, అంటే 388 మైల్స్ అని సూచిస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్స్ప్రెస్ హైవేని 2 విభాగాలుగా, ఒకటి బ్రౌన్ ఫీల్డ్, ఇంకొకటి గ్రీన్ ఫీల్డ్ విభాగాలుగా ఉంటాయి. వీటిలో 344 కిలోమీటర్లు, 213 మైళ్ళు కోడికొండ నుండి అద్దంకి వరకు ఇది నిర్మించడం అయితే జరుగుతుంది. ప్లస్ ఇంకో బ్రౌన్ ఫీల్డ్ విభాగం వచ్చేసి ఈ ప్రాజెక్టులో 2వ దశలో ఈ భాగాన్ని 14 ప్యాకేజీలుగా 2023 ఫిబ్రవరిలో ఇది ప్రారంభించి కాంట్రాక్టులకు అయితే ఇది ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 2024 మార్చి 11న ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని శంకుస్థాపన చేసి దీన్ని ప్రారంభించారు. నేను చూపించే ఈ ప్రాంతం వచ్చేసి పులివెందుల దగ్గరలోని ఒక కొండ ప్రాంతంలో కొండను తొలిసి ఈ నిర్మాణం అయితే చేస్తున్నారు. శరవేగంగా అయితే జరుగుతుంది. ఈ చుట్టుపక్కల పొలాలలో, ఈ అడవి ప్రాంతంలో ఈ నిర్మాణం అయితే జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది. ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఈ నిర్మాణము. ఇది 2027 నాటికైతే పూర్తి అవుతుందని ఆశిస్తున్నాము. బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్ళే ప్రయాణికులకైతే చాలా ఫాస్ట్గా, తొందరగా ఒక 3-4 అవర్స్లోనే విజయవాడ చేరుకోవచ్చు. ఇట్లా విజయవాడ నుంచి బెంగళూరు కానీ, బెంగళూరు టు విజయవాడ కానీ చేరుకోవచ్చు. ఇది చాలా అద్భుతంగా ఉంది. శరవేగంగా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది పులివెందుల దగ్గరలోని ఒక అటవీ ప్రాంతంలో కొండనైతే తొలిసి ఈ హైవే అయితే నిర్మిస్తున్నారు. ఈ కాంట్రాక్టులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు అయితే మరీ చాలా వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. కాకపోతే ఈ మధ్య నేను జనవరి నుంచి ఈ జూన్ వరకు నేను ఎటువంటి వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదు. కొన్ని అనివార్య కార్యాల వల్ల చేయలేకపోయాను. కాబట్టి ఈ వీడియోని మీరు కొద్దిగా లేటుగా అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోలు మరీ ఎన్నో నేనైతే మీకు చూపించగలను.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోను చాలా చాలా ఇంకా బాగుంటుంది. ఇలాంటి వీడియోలు మరీ ఎక్కువ చాలా మీకు చూపిస్తాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.